అందరికైతే ముందుగా సారీ అండి. ఎందుకంటే ఒక నెల నుంచి కూడా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు కొన్ని కారణాల వల్ల. ఇక మీదట అలాంటివి రాకుండా చూసుకుంటాను. అయితే లాస్ట్ టైం మీకు చూపించాను కదండి, ట్రాక్టర్ పై నుంచి ఒక వ్యక్తి తాటికాయల్ని కర్రతో కోయటం. కానీ ఇప్పుడైతే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసామండి. సో చెప్పగానే ఒప్పుకున్నాడు. ఈవినింగ్ పూట మేము తీయటం జరిగింది. ఈ వీడియో తీసి చాలా రోజులు అయింది. కానీ చెప్పాను కదండి, కొన్ని కారణాల వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట. సో ఇది మీకు చూపించదామని ఈ వీడియో తీయటం జరిగింది. అతను ఎంత టాలెంటెడ్ అంటే కిందకి దిగినప్పుడు కూడా చేతితో పట్టుకొని ఒక గెల తీసుకొచ్చాడండి. నాకైతే నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. తినడం అందరికీ ఈజీనండి, కానీ దాన్ని సంపాదించడం చాలా కష్టం. అది ఆ చెట్టు ఎక్కే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం విలువ ఏంటో. ఇంటికి ఒకటి పట్టుకెళ్తామని చెప్తే అతను కింద పడితే పగిలిపోతాయని చెప్పి నోటితో పట్టుకుని తీసుకొస్తున్నాడు. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. చూడండి, మా కోసం చాలా సేఫ్టీగా తెచ్చాడు. అతను మా బ్రదర్ అనమాట. అయినా ఇప్పుడున్న జనరేషన్కి పాలిథిన్ కవర్లో తాటి ముంజలు అని చెప్పి రోడ్డు పక్కన అమ్ముతున్నారండి. వాటి గురించి అయితే బాగా తెలుస్తుంది. మొత్తానికైతే అవన్నీ ఒక పక్కన పెట్టడం జరిగింది. తినటం స్టార్ట్ చేసాం. సో నన్ను కూడా తినడానికి రమ్మన్నారు. తినడానికి వస్తే వీడియో తీయడానికి అవుతుందని చెప్పి నేను అలా లాస్ట్లో తినడం జరిగిందనమాట. మొత్తానికి ఈ సీజన్లో అయితే తాటికాయలు అనేవి చెట్టు దగ్గర తినాలనుకున్నాను, తినేసాను అనమాట. ఏదైనా ఎక్స్పెక్ట్ అండి, మా ఫ్రెండ్ ఎంత స్పీడ్గా కొట్టాడంటే తినలేకపోయాం అనమాట. ఒకటి తింటుండగా దగ్గర 10-15 పెట్టేసేవాడు లైన్లో. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, నా చిన్నతనంలో ఎన్ని తాడి చెట్లు ఉండేవో ఇప్పుడు సగానికి పైగా చెట్లు నేను నరికేశారు. కారణాలు ఏమైనా కావచ్చు. సో పొల్యూషన్ పోవాలన్నా, ఆరోగ్యం కావాలన్నా చెట్లను కంపల్సరీగా పెంచాలండి. మీకు వీలైతే ఒక మొక్కను నాటండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చిందండి, బయలుదేరి వెళ్ళిపోతున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.